కమల దళపతి నితిన్ నబీన్ సిన్హా నేడు రాష్ట్రానికి రానున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా నితిన్ నబీన్ పర్యటన ఉంటుందని కాషాయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలు, బూత్ అధ్యక్షుల సమావేశాలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాషాయ పార్టీ ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణను దక్షిణాదికి గేట్వేగా భావిస్తోన్న కాషాయ పార్టీ గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగురవేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. జాతీయ అధ్యక్షుడు 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించడమే అందుకు సంకేతమని కమలదండు చెబుతోంది. జాతీయ అధ్యక్షుడయ్యాక 6 నెలల వ్యవధిలోనే నితిన్ నబీన్ రెండోసారి రాష్ట్రానికొస్తున్నారు. తొలుత మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పాలమూరులో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మళ్లీ ఇప్పుడు 3 రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి రాబోతున్నారు. మధ్యాహ్నం 2:45 శంషాబాద్ విమానాశ్రయానికి కమల దళపతి చేరుకుంటారు. జాతీయ అధ్యక్షుడికి పార్టీ నేతలంతా విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం శంషాబాద్లోని రంగారెడ్డి జిల్లా గ్రామీణ పార్టీ కార్యాలయం ప్రారంభంతో పాటు వర్చువల్గా మరో 9 జిల్లాల పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కజ్గిరి కార్పొరేషన్ల బూత్ అధ్యక్షులు బిఎల్ఏలతో నిర్వహించే విజయ సంకల్ప సమ్మేళనానికి నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గంటపాటు సమావేశం కానున్నారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేయనున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్న నితిన్ నబీన్ మార్గ మధ్యలో ఘట్కేసర్లోని వీబీఐటీ కాలేజీలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించే విద్యార్థి యువజన కాంక్లేవ్లో పాల్గొని గంటసేపు విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం హనుమకొండలో ట్రైబల్స్ లీడర్స్తో కలిసి భోజనం చేయనున్నారు. దాని తర్వాత ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొని వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వరంగల్ పర్యటన ముగించుకుని రాత్రి బేగంపేట పర్యాటక భవన్కు చేరుకోనున్న నితిన్ రాష్ట్ర పదాధికారులతో గంటసేపు సమావేశం కానున్నారు. 3వ రోజు పర్యటనలో భాగంగా ఎల్లుండి ఉదయం బర్కత్పురాలో నిర్వహించే బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో నితిన్ పాల్గొననున్నట్లు కాషాయ వర్గాలు వెల్లడించాయి. బ్రేక్ఫాస్ట్ సమావేశం అనంతరం ఘట్కేసర్లోని రాక్ ఎన్క్లేవ్లో నిర్వహించే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాలు, భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. భోజనం అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.